హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్. నా పేరు ప్రణయ్. ఈ రోజు మేము ముందుకైతే రిడ్జ్ తీసుకొని వచ్చినాం. 2013 మోడల్. ఇది 4 టైర్స్ కూడా మనకు 70% ఉన్నాయి. బండి పైన ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మెయిన్గా మనకి ఇంజిన్ పరంగా ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అలాగే ఎక్కడ కూడా మనకు డెంటింగ్ అండ్ పెయింటింగ్స్ ఎక్కడ ఏం జరగలేదు. మొత్తం వచ్చేసి షోరూమ్ కండిషన్ ఉంది. వెహికల్ 1,30,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ బండి అయితే మనకు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఒకసారి చూసుకుందాం మన వెహికల్ ఇంజన్ ఎట్లుంది, బ్యానెట్ ఎట్లుంది అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ లోపల బ్యానెట్ వచ్చేసి ఎటువంటి డెంటింగ్ అండ్ పెయింటింగ్ ఎక్కడేం జరగలేదు. చాలా నీట్గా ఉంది, ఏం రీప్లేస్ కాలేదు. ఏసీ కంప్రెసర్ కూడా కొత్త చేసిర్రు. ఎక్కడ మనకు యాక్సిడెంట్ అయినట్టు మార్క్స్ ఏం లేవు. హెడ్ లైట్ కొంచెం డ్యామేజ్ అయింది, ఇక్కడ ఆల్టరేషన్ చేసిర్రు. అలాగే కొంచెం హెడ్ లైట్స్ కూడా డిమ్ అయిపోయినాయి. ఇటైతే ఏం డ్యామేజ్ లేదు. ఒకసారి మనం వెహికల్ సౌండ్ చూసుకుందాం ఎలా ఉందని చెప్పేసి. డీజిల్ వెహికల్ ఇది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ సౌండ్. అలాగే మన స్మోక్ కూడా చూద్దాం వెనకాల. ఎక్సలేటరీ అన్న. సో ఇది ఫ్రెండ్స్ లైట్ అయితే స్మోక్ వస్తుంది. డీజిల్ వెహికల్ కాబట్టి లైట్ వస్తుంది. ఇక్కడ పైన చిన్న చుట్ట పడింది. బండి కలర్ అయితే చాలా బాగుంది వెహికల్ని. అలా వీల్స్ లేవు దీనికి, నార్మల్ షోరూమ్ నుండి వచ్చే వీల్సే ఉన్నాయి. ఈ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, రేర్ బ్యాక్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, అలాగే ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అయింది. సో ఫ్రెండ్స్ మనం ఒకసారి డిక్కీ కూడా చెక్ చేసుకుందాం, లోపల స్పేస్ ఎలా ఉంది, స్టెప్నీ ఎలా ఉందని చెప్పేసి. లోపల నుండి అయితే అన్లాక్ కావట్లేదు. సో మనం కీతోనే బయట నుండే మాన్యువల్గా అన్లాక్ చేసుకోవాల్సి వస్తుంది. డిక్కీ సాక్స్ కూడా వీక్ అయిపోయినాయి, ఆటోమేటిక్గా కిందికి వస్తుంది మనకు. ఇది స్టెప్నీలో అయితే ఎయిర్ లేదు ఫ్రెండ్స్. వీల్ పైన జాక్ రైడ్ కూడా అవైలబుల్ ఉందని చెప్పేసి కస్టమర్ మనతో చెప్తుండు. ఒకసారి మనం సైడ్కి చూసుకుందాం. ఇటు సైడ్ ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు, చిన్న చిన్న గీతలు ఉన్నాయి అంతే. పెయింటింగ్ వచ్చేసి మొత్తం షోరూమ్ నుండి వచ్చిన పెయింటింగ్. ముంగట ఫ్రంట్ బంపర్ లెఫ్ట్ సైడ్ లో కొంచెం డ్యామేజ్ ఉంది, స్క్రూ వేసిరు. సో అంతే ఫ్రెండ్స్, ఒకసారి మనం వెహికల్ ని టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్దాం. అలాగే ఒకసారి ఇంటీరియర్ కూడా మనం చెక్ చేసుకుందాం. ఏసీ ఎలా వర్క్ చేస్తుంది, సస్పెన్షన్ ఎట్లుంది, వెహికల్ రన్నింగ్ లో వచ్చేసి ఎట్లుంది అని చెప్పేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం. సో లోపల ఇది 1,32,997 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ వచ్చేసి. సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. నైట్ టైం వీడియో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్లాష్ వేసుకోవాల్సి వస్తుంది మనకి. క్లైమేట్ ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ అయితే లేదు మనకి. సీట్స్ కూడా మనకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. ఇలా కొంచెం డ్యామేజ్ అయినాయి అంతే. సీట్ కవర్స్ ఇవి ఒరిజినల్ సీట్స్ కాదు, దీనిపైన కవర్ వేసారు. మ్యాటింగ్ కూడా మనకు ఫుల్ మ్యాటింగ్ వస్తుంది బాడీ. బండి మనకు కొంచెం స్టార్టింగ్ అయితే ట్రబుల్ ఉన్నది, స్టార్ట్ అయిపోతుంది. ఒక టూ టైమ్స్ ఇట్లా ట్రై చేయంగా స్టార్ట్ అయిపోతుంది. కొంచెం ఇంజన్ సౌండ్ కూడా మనకు లోపలికి వస్తుంది, బాడీలోకి నాయిస్ ఎక్కువ వస్తుంది. ఒకసారి ఏసీ టెస్ట్ చేసుకుందాం. రేర్ సస్పెన్షన్ అయితే కొంచెం వీక్ ఉంది, సౌండ్ వస్తుంది. అలా స్టీరింగ్ పడిపోతుంది, మొత్తం లెఫ్ట్ సైడ్ పడిపోతుంది స్టీరింగ్ రన్నింగ్ లో వదిలి పెడితే. చూసుకోవచ్చు స్టీరింగ్ వదిలేస్తే మొత్తం లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది వెహికల్. ఏసీ అయితే ఒకటి చిల్ వస్తుంది. కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,60,000 నెగోషియబుల్ ఉందని చెప్పేసి మాట్లాడుతుండు. ఒకసారి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి కలవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ తీసుకోవాలని అనుకుంటే ఒకసారి వచ్చి వెహికల్ చూసినాక ప్రైస్ మాట్లాడండి. అందరు సగం వీడియో చూస్తారు, ఫోన్ చేసి ప్రైస్ ఎంత అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ వీడియో చూడండి, ప్రతి ఒక్క వీడియోలో ప్రైస్ చెప్తున్నా, ఏ వీడియోలో కూడా ప్రైస్ అనేది మిస్ అవ్వట్లేదు. ప్రైస్ ఎంత చెప్తున్నా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క వీడియోలో మెన్షన్ చేస్తున్నాం. అలాగే వెహికల్కి ఉన్న ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లం కూడా మేము వీడియోలో చూపిస్తున్నాం. ప్రతి ఒక్క వీడియోకి కార్ ఎలా ఉంది, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, దానికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంది, అలాగే దానికి ఏం అవసరం అని చెప్పేసి కూడా అన్ని పెడుతున్నాం మేము.
ప్రైస్ కూడా ప్రతి ఒక్క కార్ది మెన్షన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క వెహికల్ ప్రైస్ అనేది ఉంటుంది. ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే మెకానిక్ దగ్గరికి అయితే ఒకసారి తీసుకెళ్ళి చెక్ చేయించి మరి తీసుకోండి. వెహికల్ తీసుకున్నాక మళ్ళీ ఇబ్బంది పడకండి. చాలా హార్డ్గా ఉంది స్టీరింగ్, మొత్తం లెఫ్ట్ సైడ్ లాగేస్తుంది. సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వెహికల్కి. అలాగే సస్పెన్షన్ కూడా వీక్ ఉంది, బ్రేక్స్ ఒకే ఉన్నాయి. డీజిల్ వెహికల్ కాబట్టి ఎలాంటి స్మోక్ వస్తలేదు, అలాగే మెయింటెనెన్స్ కూడా కొంచెం ఉంటుంది. వెహికల్ పికప్లో అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. ఏసీలో కూడా పికప్ ఉంది. ఏసీ కూడా మనకు 2 pintsలోనే చిల్డ్ ఏసీ వస్తుంది, తొందరగా కూల్ అయిపోతుంది. అలాగే చాలా మంది కింద కామెంట్లలో ప్రైస్ అని చెప్పేసి కమెంట్ చేస్తారు. అన్న మేము ప్రైస్ ఆల్రెడీ మేము వీడియోలోనే పెడుతున్నాం, వీడియోలు చెప్తున్నాం. అలాగే కింద కూడా ప్రైస్ పెడుతున్నాం, మోడల్ ప్రైస్ అండ్ కండిషన్ ఎలా ఉందని చెప్పేసి కూడా పెడుతున్నాం. అలాగే మీకు లొకేషన్ కూడా పెడుతున్నాం చాలా వీడియోస్లో. ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వేములవాడ మండలంలో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఇంత నైట్లో కూడా మీకోసం వీడియో ఇస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మా నంబర్స్ స్టార్టింగ్లోనే ఇస్తాం, లేదంటే ఎండింగ్లో కూడా ఇస్తాం. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడదు అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. ఇంకా ఇలాంటి వెహికల్స్ తక్కువ బడ్జెట్లో చాలా వెహికల్స్ తీసుకురావడానికి చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.